నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రజనీ రమ గారు. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ, నాకు మొగుడొద్దు చంపేయండి, నేను నా ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోతాను. 10th క్లాస్ బ్యాచ్మేట్స్ అంతా కలిసి అక్కడ పాత స్నేహితుడిని కలిసిన ఒక ఆమె తన ప్రియుడితో వెళ్ళిపోవటానికి ముగ్గురు పిల్లల్ని వదిలించుకొని, అంటే ముగ్గురు పిల్లల్ని చంపేసి వదిలించుకొని, అంటే ఎక్కడో వాళ్ళని అనాథాశ్రమంలోనో లేకపోతే పేరెంట్స్కి అప్పచెప్పటమో భర్తకు అప్పచెప్పటమో కాదు, ఏకంగా చంపేసి ప్రియుడితో వెళ్ళిపోయింది. ఇలాంటి ఘటనలు చూస్తే అసలు ఏంటి, ఆడవాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న దీంట్లో గగ్గురు పరిచే విధంగా ఉన్నాయి. అసలు దీన్ని ఎలా చూసుకోవాలమ్మా? సమాజంలో ఈ మార్పు, దీనికి ఎటువంటి మార్పులు వస్తే బాగుంటుంది? అసలు ఎలా నడుచుకోవాలి అంటారు? ఇప్పుడు వీళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నాం, కోరికలు ఎక్కువ. తర్వాత నేను కూడా ఒక స్త్రీనే. ఏంటంటే చాలా మందికి 100కి 90% పైనే వాళ్ళ అందం మీద వాళ్ళకి విపరీతమైన నమ్మకం. మేము చాలా అందంగా ఉంటాము, లేకపోతే నేను ఫలానా డ్రీమ్ ఉంది, నాకు ఆ డ్రీమ్ నెరవేరలేదు, దాన్ని ఎలా అయినా సరే నెరవేర్చుకోవాలి, ఇలాంటి ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ మాటలు, కానీ ఖచ్చితంగా ఉంటాయి. ఉండబట్టే కదా ఇంత ఏమంటారు, దానికి ఒక పేరు పెట్టలేం. ఒక సంసారాన్ని ఏమనాలి, చిద్దులం చేసుకొని, పిల్లలు, భర్త, తన తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు, ఇంకా తన ఫ్యూచరు, ఇన్ని ఉన్నదాన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లా. ఇంత పెద్ద విషయాన్ని వదిలేసుకుని తన ఇష్టానికి, తన కోరికకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇలా చేస్తున్నారు. ఇప్పుడు నీకు 15 ఏళ్ళో 10 ఏళ్ళో జీవితం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత నీకు ఎవరో పాత వాళ్ళు బోల్డ్ మంది కనపడతారండి. ఇప్పుడు మీరు చదువుకున్నారు చిన్నప్పటి నుంచి, నేను చదువుకున్నాను, కాలేజ్ మేట్స్ కనపడరా? కనిపిస్తారు. వాళ్ళు అందంగా ఉండరంటారా? ఉంటారు. చాలా అందంగా ఉన్నవాళ్ళు ఉండరా? ఉంటారు. మరి మనం వెళ్ళిపోతామా? వెళ్ళిపోతారా? ఎవరైనా సరే వెళ్ళిపోతారా? అరే అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారబ్బా. మనం ఎందుకు వాళ్ళతో వెళ్ళిపోవాలనుకుంటున్నాము అంటే బుద్ధి ఇక్కడ సరిగ్గా లేదు. రెండోది, అబ్బే నా అందం కోసం ఇంకా తప్పించేస్తున్నారు. అంటే పెళ్ళై నాకు ఎన్నేళ్ళైనా, ఇంతమంది పిల్లలు పుట్టినా నేను స్టిల్ చాలా యవ్వనవతిని, చాలా అందగత్తెని అని అతను అంటున్నాడు. నిజమే, ఇంత అందాన్ని, ఇంత యవ్వనాన్ని, ఇంత గొప్పతనాన్ని నేను ఇక్కడ అనవసరంగా వేస్ట్ చేస్తున్నాను. అరే అక్కడికి వెళ్తే చాలా యూజ్ అవుతుంది, నాకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, నా అందాన్ని ఆరాధించేవాళ్ళు, నా జీవితాన్ని ఇంకా బాగా బెటర్గా చూసుకునేవాళ్ళు ఉన్నారు అనేటువంటి గుడ్డి నమ్మకంతో కూడా ఇలా చేస్తున్నారు. దీన్ని కోరికలు డామినేట్ కూడా చేస్తున్నాయి. వీళ్ళ యొక్క కోరికలు ఏదైనా అనుకోండి, ఇవన్నీ కూడా బయటకు లాగేస్తున్నాయి వీళ్ళని. ఇప్పుడు మీరు అన్నారు చంపడం దేనికి, మరి బ్రతుకుంటే మళ్ళీ గోలవుతుంది కదా, రా మళ్ళీ కాపురానికి రా, లేదా పెద్దవాళ్ళు ఏమంటారంటే ఒక సయోధ్య చేస్తారు కదా, రండి మీరు కలిసి ఉండండి, అయింది ఏదో అయిపోయింది, ఏమైనా తప్పులుంటే సరి చేసుకుందాం, ఒకవేళ ఇల్లాస్ కూడా అమ్మ మా వైపు నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు, రా అమ్మ ఇట్లా చెయ్యకమ్మా అని అంటారేమో. దాని మొహం ఎందుకంటారు? అంత బయటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు నువ్వు వాళ్ళకి ఇంకా పనికిరావు. నువ్వు ఇన్ని అనుకున్నావే, ఇప్పుడు ఇవన్నీ అసలు వాళ్ళు అనుకోరు. అవునా, ముగ్గురు పిల్లలు పుట్టి భర్తతో ఇంతకాలం కాపురం చేసి చక్కగా సంసారం నడుస్తుంటే ఇవాళ రోజున దీనికి ఏదో వెదబుద్ధి పుట్టి బయటికి వెళ్ళిపోయింది, ఇంక ఇది వద్దురా బాబు అని చెప్పేస్తారు. వచ్చిన యాక్సెప్టెన్సీ ఉండదు. అంటే నువ్వు అనుకున్నట్టు వాళ్ళని వెంటబడి ఏం అడగరు, అడుగుతారు కానీ నీలాంటి వాళ్ళని అసలు అడగరు. నువ్వు ఇంత వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళని అసలు అడగరు. ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే పెద్దవాళ్ళు సరిచేయడానికి ప్రయత్నించి అనే మాటలు అవి. ఇటువంటి కండిషన్స్లో అనరు, తెలివి తక్కువతనం అనమాట. అలా అనుకుని భయపడిపోయి అడ్డం తీసేస్తే ఇంకెవరితో ఉండమని అడుగుతారు. కానీ అదే సేమ్ టైము నీకు ఇంకా లైఫ్ లేదనేది నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతేనో, ఒక దొంగతనం చేస్తేనో నీకేం శిక్షలు పడవు. నువ్వు చేసింది ఏంటి? హత్యలు. 1, 2, 3 హత్యలు చేసావు, భర్తని జీవోత్సవాన్ని చేసావు, బ్రతికుండగానే చంపేశావు అతన్ని ఒక కేసులో. ఇంకో కేసులో నాకు నా ప్రియుడే కావాలి, నా భర్తను చంపేయండి. అదే సేమ్ జవాబు దానికి కూడా. చంపడం ఎందుకు? నీకు ప్రియుడు కావాలంటే వెళ్ళిపో, నిన్నెవరు కాదంటారు.
కాకపోతే పెళ్ళి అయింది అనుకో, డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపో. మరి అతనికి ఒక లైఫ్ కావాలి కదా. రేపొద్దున నువ్వు తిరిగి వచ్చి నేనే పెళ్ళాన్ని అంటే ఆ అబ్బాయి ఏమవుతాడు? అందుకని డివోర్స్ అనేది ఒకటి పెట్టారు. నువ్వు డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపో నీ దారిని నువ్వు. నువ్వెందుకు చంపాలి అసలు? ఎవరితోనైనా ఎందుకు చంపించాలి? నువ్వెవరు చంపడానికి? ఎవరికి హక్కు లేదు చంపడానికి. నువ్వు నీ ఇష్టంగా వెళ్ళిపోతున్నావు. అదే నీ భర్త ఇష్టపడి వెళ్ళిపోతే నిన్ను చంపేయమన్నప్పుడు నీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సమాజంలో, ప్రపంచంలో అందరూ కొన్ని విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా ఉంటే అబ్బాయిల దగ్గర నుంచి కూడా కంప్లైంట్స్ అలానే ఉన్నాయి. ఎలా అంటే నిన్న రీసెంట్గా ఒక అమ్మాయిని, గర్భిణిని, ఇంకా డెలివరీ గంటల్లో డెలివరీ అవుతుందన్న అమ్మాయిని చంపేశాడు. అంటే ఇది ఒక కొత్త వెరైటీ. ఇది ఈ మధ్య కాలంలో ఇలాంటిది జరగలేదు. ఇప్పుడు కొత్తగా అంటే రోజుకొకటి కొత్త కొత్తవి నేర్పిస్తున్నారా వీళ్ళు సమాజానికి? సేమ్ అతనికి కూడా ఏదో చెప్తున్నారు, ఏదో రిలేషన్ ఉంది ఎవరితోనూ. కాబట్టి రిలేషన్ ఉంటే కడుపుతో ఉన్న పిల్లని చంపడం ఏంటి? గంటల్లో డెలివరీ అవుతున్న అమ్మాయిని. వాడు తెలివి తక్కువ వెధవానే అంటా మరి నేను. ఇప్పుడు నువ్వు ప్రేమించావు, అప్పుడు లేని భయం. పెళ్లి చేసుకున్నావు, అప్పుడు లేని భయం. ప్రెగ్నెంట్ అయింది, అప్పుడు లేని భయము. ఇప్పుడు పేరెంట్స్ తిడతారేమో అని భయం వచ్చిందా? లేకపోతే మోజు తీరిపోయింది కాబట్టి ఇంకో అమ్మాయిని చేసుకోవాలనుకున్నావా? చేసుకోవడం కాదు, ఇంకో అమ్మాయితో వెళ్ళాలనుకున్నావా? అందుకని ఈ అమ్మాయిని చంపేసావా? పోనీ చంపితే రేపు డెలివరీ అవుతుంది, ఇంకో బిడ్డ జన్మ తీసుకుంటుంది. నువ్వు 2 హత్యలు చేసావుగా. ఇప్పుడు 2 హత్యలు చేసావు. నీకు అదే కనుక వద్దకపోతే ఇప్పుడు ఇన్ని రోజులు బోల్ టైం ఉంది. తెలివి తక్కువ వాడు కాబట్టి నాకు క్యాన్సర్ ఉంది నువ్వు వెళ్ళిపో అని ఒకసారి, ఇంకొకసారి మా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు రానివ్వరు అని ఒకసారి. ఆ వంకలు పెట్టడం ఎందుకు? నువ్వు డైరెక్ట్గా చెప్పేసి అప్పుడే డివోర్స్ తీసేసుకో. నువ్వు నీ బిడ్డతో ఎలాగోలా బతుకు, వెళ్ళిపో, లేకపోతే అబార్షన్ చేయించుకో, ఏదో ఒకటి చెప్పి చావచ్చు కదా. ఇలా ఇంకో గంటలో బిడ్డ పుడుతుందనంగా నువ్వు చంపడం ఏంటి? అది తెలివి తక్కువడు కాబట్టి ఇలాంటి పని చేశాడు. ఇప్పుడు అతనికి కూడా లైఫ్ ఏం లేదు. ఇంకో అమ్మాయితో వెళ్ళాలనుకున్నా లైఫ్ లేదు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలన్నా లేదు, నువ్వు ఏం చేయాలన్నా లేదు. అన్ని డోర్స్ మూసుకుపోతున్నాయి అనేది ఈ హత్య చేసే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది మరి తెలుసుకుంటున్నారా లేదా? ఇన్ని జరుగుతున్నప్పుడు ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన పాఠం ఇది. ఒకళ్ళని ఎవరన్నా కొట్టాము చంపామంటే నెక్స్ట్ మనకి శిక్ష రెడీగా ఉంటుంది, మనకు లైఫ్ ఉండదు అనేది ప్రతి ఒక్కళ్ళు పాఠం నేర్చుకుని ఉండాలి. ఎప్పుడే బుద్ధి పుడుతుందో, ఎప్పుడు ఏ సమయం వక్రిస్తుందో, ఏ సమయం మనకి అనుకూలంగా ఉండదో మనకి తెలీదు. కాబట్టి ఈ పాఠాలు నేర్చుకుని ఉంటే కనుక ఆ తప్పులు ఎవరు చేయరు. ఇది ప్రికాషనే కదా. ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి, రోజు 1, 2, 3, 4, 5 జరుగుతూనే ఉన్నాయి. జరిగినప్పుడు యావత్ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఇందులో నుంచి తీసుకోవాల్సిన మోరల్ ఏంటి? మనకి ఆ నెక్స్ట్ మినిట్ నుంచి లైఫ్ ఉండదు, ఇదేగా మోరల్ ఇందులో. మరి అది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుని బాగా ఇందులో పెట్టుకోవాలన్నమాట, బుర్రలో పెట్టుకుంటే కనుక జాగ్రత్తగా ఉంటాడు. ఇష్టం లేకపోతే విడిపోగానే చచ్చిపోవద్దు అనేది పాఠం నేర్చుకుని ఉంటాడు. అది నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఈ విడిపోవడానికి కూడాను వీళ్ళు ఒక ఎమోషన్స్ పెట్టుకొని ఆ ఎమోషన్స్ అన్ని అమ్మో నా భార్య, అమ్మో నా భర్త అన్న ఎమోషన్స్ ఉంటాయి కదా, ఈ వీటితో సగం ఇదైపోతూ ఉంటారు. ఈ ఎమోషనల్ బాండింగ్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒక నిజంగా బాగా ప్రేమాభిమానాలతో ఉన్న భార్యాభర్తలు అయితే పర్వాలేదు, కానీ అనవసరంగా వీళ్ళు ఒక 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 అభిప్రాయం లేకుండా పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి చూసారా. అలాంటి వాటిల్లో అది ఎమోషన్ అని కూడా అనద్దు, ఇక్కడ సెంటిమెంట్ అంట నేను. ఇప్పుడు అవి పెళ్ళి చేశారు, అమ్మో ఇప్పుడు ఏమవుతుందో, ఇప్పుడు మేము సరిగ్గా లేకపోతే ఏమంటారో, విడిపోతే ఏమంటారో, ఏం జరిగితే ఏమంటారో, ఇవన్నీ కూడా సెంటిమెంట్ మీద ఆధారపడి ఉంటాయి. భయం అని కూడా ఒకటి చెప్పుకోవడానికి లేదు ఈ సందర్భంగా. ఇది పేరెంట్స్, లేకపోతే సొసైటీ, లేకపోతే ఆ అమ్మాయి, లేకపోతే ఆ అబ్బాయి, ఈ వీళ్ళల్లో ఎవరు ఏమనుకుంటారో అని వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ గురించి ఒకళ్ళు అనుకోవడం, పేరెంట్స్ గురించి సొసైటీ గురించి అనుకోవడం, ఇదంతా కూడా సరే మీరు అన్నట్టు ఎమోషను, ఒక సెంటిమెంటు, ఒక భయం అన్నీ మిక్స్ అయ్యి ఉన్న భావం ఇది. అది దానివల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఇష్టం లేకపోతే విడిపోదాము, వద్దు అని చక్కగా అనుకుంటే అసలు ఏమీ ఉండదండి. మీరు కావాలని ఇన్ని చేస్తున్నారు కదా, మళ్ళీ వెధవ సెంటిమెంట్లు లేకపోతే భయాలు దేనికి? ఇప్పుడు ఆ వర్షిణి వెళ్ళిపోయింది ఏదో వెళ్ళిపోయింది, ఇక భయం ఎందుకు? తెగించేసి చెప్పేస్తుంది అన్నీ, పోండి అలా వెళ్ళిపోండి, పెళ్లి చేసేసుకోండి, లేకపోతే వద్దకపోతే డివోర్స్ తీసే, మీకు అన్నీ రెడీగా ఉంటున్నాయి కదా చట్టాలు. ఏది కావాలంటే అదన్నీ మీకు ఫ్రీ చేసేసింది. డెమోక్రటిక్ కంట్రీ అని అనుకున్నాం ఇంతకాలం, ఇప్పుడు నిజంగా అన్నీ ఫ్రీ చేసేసి ఇలా వదిలేస్తుంది జనాన్ని. అందుకనే చాలా వరకు లేవు చూడండి కంట్రీస్, డెమోక్రటిక్ కంట్రీస్ చాలా తక్కువే ఉన్నాయి.
మరి ఎందుకు ఇగో ఇటువంటి కట్టుబాట్లు లేకపోతే చాప కింద నీరులాగా 1 2 3 4 5 కోట్లల్లో నేరాలు జరిగిపోతుంటాయి. కోట్లల్లో నేరాలు జరిగిపోతే దేశం ఏమైపోతుంది? అలాంటప్పుడు ప్రజాస్వామ్యం కావాలా? కావాలి అనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి? అది వ్యక్తి స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి? నీ వరకు ఉండాలి. అది నువ్వు సమాజాన్ని చీడపట్టించి చేస్తున్నావు. ఇక ఇది మెల్లగా ప్రపంచ దేశాలకే పాకుతున్నాయిగా ఇవన్నీ. కాపీ, ఒకళ్ళని చూసి ఒకళ్ళు దేశాలు మారిపోయి ఒకప్పుడు భారతదేశం దగ్గరికి మంచి నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు కదా. ఆ మంచిని ఇప్పుడు మనం వాళ్ళంతా మంచి నేర్చుకొని బాగానే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న ఏవైతే వక్రబుద్ధులు ఏవైతే ఉన్నాయో మనం ఈరోజు చూడాల్సి వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఎవరి వాల్యూస్ ఎవరి వాళ్ళకు ఉన్నాయండి, ఎథిక్స్. ఎందుకు మనకే అన్నీ భ్రష్టు పట్టిస్తున్నారు. మరి ఆ రోజుల్లో ఎక్కడ సౌండ్ వచ్చినా వేదాలు పలికేవంట, సంగీతం మోగేదంట. అటువంటి భూమి పుణ్యభూమి, వేదభూమి అని చెప్తారు. ఇప్పుడు ఆ వేదం తెలిసిన వాళ్ళు కూడా ఎంతమంది ఉంటున్నారు? ఆ రోజుల్లో అలా ఉంది కాబట్టి విదేశీయులు వచ్చి నేర్చుకుని వాళ్ళ దేశంలో వాళ్ళు మళ్ళీ దాన్ని నేర్పుకోవడము, సందర్భాలు వచ్చినప్పుడు పారాయణాలు చేయడం చేస్తున్నారు. మన దేశంలో కిందకి వెళ్ళిపోతున్నారు. తెలిసినవి ఉన్నవి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు నేర్చుకోకపోవడం వల్ల ఇక్కడ అడుగంటిపోతున్నాయి. ఎవరో అక్కడక్కడ ఉన్నారు, కాదనటం లేదు, కానీ మొత్తం దేశం అలా ఉండేది మనది. ఇప్పుడు ఎంత భాగం ఉంది అలాగా ఆ వాల్యూస్ తోటి? అసలు అట్లా నేర్చుకోవడం కానీ తిరిగి మనం ఒకరికి నేర్పడం అనేది కానీ ఎంతవరకు జరుగుతుంది చూడండి. కాబట్టి మన వాల్యూని, మన పవిత్రతని మన దేశస్తులే తీసేస్తున్నారు. ఏమున్నది గర్వకారణం అంటారు చూసారా, అలా తయారు చేస్తున్నారు. ఎంత సిగ్గుచేటు అన్నమాట ఇది. మరి దీనికి ఎవరో వచ్చి ఏదో చేయరండి, ఎవరో వచ్చి ఏదో నేర్పరో. ఎవరికి వాళ్ళకే బుద్ధి తెచ్చుకొని ఎవరికి వాళ్ళే మనమేంటి, మన చరిత్ర ఏంటి, మన దేశం ఏంటి అనేది తెలుసుకుంటే కనుక ఇలాంటివి జరగవు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.